అందరికీ నమస్కారం. ఈ నెల 8న మహాశివరాత్రి రాబోతుంది. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను చేసుకుంటూ ఉంటారు. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని జ్యోతిషులు చెప్తున్నారు. కాబట్టి 349 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది. మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది, పోతుంది. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది రోజు. ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుని ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియ శివాహ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శివుడికి పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు, శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. శివుడికి జలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు, ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పాల సముద్రాన్ని చిలికి సమయంలో ముందు వచ్చినటువంటి విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు శివుడు. కానీ అది కంఠం దిగి కిందికి పోకుండా, పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడి పుట్టింది. ఆ వేడిని తగ్గించడం కోసమే అభిషేకం చేస్తారు. మనం శివుడికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి. అంతేకాదు, ఆ వేడి తగ్గడానికి ఆయన మంచు కొండల్లో ఉంటాడని పెద్దలు అంటుంటారు. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారిని శివుడు కుమారన స్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడు. శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం. ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే. క్షీరసాగర మధురంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినాన్నాడే. అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం శివలింగానికి అభిషేకాలను నిర్వహించి ఉపవాస దీక్షలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో ఒక 2 వస్తువులను పెడితే అంతులేని ఐశ్వర్యం వస్తుంది. మీకున్న కష్టాలన్నీ పోతాయి. మళ్ళీ సంవత్సరం వరకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. మరి శివరాత్రి లోపు పూజ గదిలో పెట్టవలసిన ఆ 2 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంట్లో ఉండే దేవాలయం పూజ గది మన మనస్సును దేవుడిపై లగ్నం చేసుకునేందుకు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, దేవుణ్ణి పూజించుకోవడానికి ఏర్పాటు చేసుకునే గదే పూజ గది. పూజ గదిని ఇంట్లోని అన్ని గదుల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా ఉంచుకుంటారు. ఇక శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో 2 వస్తువులను తెచ్చిపెట్టుకుంటే శివుడి అనుగ్రహం, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు గోవు బొమ్మ. శివరాత్రి రోజు లేదా శివరాత్రి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవు అంటే లక్ష్మీ స్వరూపము. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటారు. అందుకే గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవు బొమ్మను పూజ గదిలో పెడితే చాలా రకాలుగా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కనుక శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఇలా పెడితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో గోవు బొమ్మ ఉన్నవాళ్ళు అవసరం లేదు, లేని వాళ్ళు మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక 2వ వస్తువు ఏమిటంటే మంచిగా కవ్వం. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం.
మజ్జిగ చిలకడానికి దీనిని వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చెక్క గవ్వాన్ని ఎవరు ఎక్కువగా వాడటం లేదు, కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు. మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒక మంచి చెక్క కవ్వాన్ని తెచ్చి శివరాత్రి రోజు పూజ గదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహం పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి దానితో మజ్జిగ చిలకరించి తర్వాత మళ్ళీ ఆ కవ్వాన్ని కడిగి పూజ గదిలో పెట్టివేయండి. ఇలా చేస్తే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కనుక శివరాత్రికి ఈ 2 వస్తువులను తెచ్చి అందరూ కూడా పూజ గదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైనది. అన్ని పండుగలను పొద్దున్నే చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంటే కాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు 4 జాములు అదేనండి యామ పూజ చేస్తారు. యామ పూజలు, యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోని శివుడికి అభిషేకం చేయాలి. ఈ రోజున ఆలయాలలో 4 యామాల ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈరోజు ఏమీ చేయకపోయినా ఆ యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కూడా కొనసాగిస్తారు. యామం పూజలో అభిషేకము, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామర పూలతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసరపొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం, గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలను తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర గంధ లేపనంతో అలంకరణం చేస్తారు. బిల్వపత్రాలను, మల్లెపూలతో అర్చన, అన్నమును, నువ్వులు నైవేద్యంగా పెట్టి సామవేదాన్ని పారాయణం చేస్తారు. ఈ పూజలో పాల్గొనే వారికి అపార సంపద లభిస్తుంది. 4వ యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూర గంధలేపనంతో అలంకరిస్తారు. తామర, కలువ, మల్లె పూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు. ఈరోజు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంతకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. లింగోద్భవ సమయమందు మారేడు దళంతో అర్చన చేసిన శివలింగం యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రం చేత 76 జన్మలలో చేసిన పాపాలు నశించిన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాల్లో పేర్కొనడం జరిగింది. అందుచేత ఐశ్వర్యము, ఈశ్వర్యాదిత్యత్ కావున యొక్క క్షణము జలము, ఒక్కింత భస్వము మహాశివరాత్రి రోజున ఆ లింగోద్భవ కాల సమయంలోన పరమేశ్వరుడికి సమర్పిస్తే సులభంగా స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసిన 3 పనులు ఏమిటంటే అభిషేకము, జాగరణ, ఉపవాసం. మొదటిగా అభిషేకం అంటే ఈరోజు తప్పనిసరిగా శివుడి అభిషేకించాలి. శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళలోనే ఉంటుంది కనుక అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేస్తే శివ కృపా కటాక్షంలో పొందగలరు. రెండవది జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి మెలకువతో ఉండాలి. మెలకువతో అంటే సినిమాలు చూస్తూ మెలకువగా ఉండకూడదు. శివుడి కథలు, పాటలు స్మరణ చేస్తూ మాత్రమే మెలకుతోనే ఉండాలి. దీన్నే శివరాత్రి జాగరణం అంటారు. మూడవది ఉపవాసం. ఓ జగదీశ్వర, మహా ఫలితాన్ని ఇచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు. ముక్తిని కోరుతూ ఈరోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక పొద్దు ఇడిచి భోజనం చేస్తాను. దయతో నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉండమని శివుణ్ణి వేడుకొని శివరాత్రి రోజు విడిగా ఉపవాసం చేయాలని శాస్త్రవచనం. శివరాత్రి రోజు రాత్రిపూట జాగరణ చేస్తే ఉపవాసానికి ప్రయోజనం ఉంటుంది.
ఉపవాసం అంటే ఆహార పానీయాలు తెలుసుకోకుండా చేయాలి. కానీ చాలామంది ఆఖరికి ఆగలేకపోతారు. అలాంటి వారు నీళ్లు, టీ, కాఫీలు, ఇతర పండ్లను జ్యూసులు, పండ్లు తీసుకోవచ్చు. మరికొంతమంది అల్పాహారం భుజిస్తారు. తేనె, నిమ్మరసం కలిపిన నీటిని 2-3 సార్లు తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాను నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదించుకున్నారు. ఆ వాదనలో మాటలో కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ కూడా తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాడనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులిద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరును తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న శక్తి వాళ్ళిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపం ధరించి ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క ఉంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి దాన్ని బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదనను వివరించి సహాయం చేయమని అడిగారు. ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్టుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు, మొగలుపు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమిలాడేసరికి కాదనలేక సరే అంటాయి. 2 కిందకు వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని అనుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడు మాటను కాదనలేక ఆ లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ తోకతో అసత్యం మాత్రం ఇష్టంతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వుతో భక్తులు ఎవరు తనను పూజించరారని, తెల్లవారు లేచి ఆవు ముఖం చూడడం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతోనే నిజం చెప్పింది కాబట్టి కృష్ణ భాగం పవిత్రమైనది, తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలం లభిస్తాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శివరాత్రి రోజు ముందు కన్నా రోజు కానీ ఈ వస్తువులు తెచ్చుకొని పెట్టుకొని